వ్యక్తి కన్నా కులమే గొప్పదని మీరు భావిస్తే మీరు తినే తిండి గింజల్ని మీ కులస్తుడు పండిస్తేనే తింటున్నారా? ఇప్పుడు చావు బ్రతుకులతో సతమతమవుతున్న మీ కూతురికి ఆపరేషన్ చేసే డాక్టరు మీ కులస్తుడేనా? దేవుడు ఒకవేళ చిన్న చూపు చూసి మీ కూతురు మీకు దక్కకుండా పోతే అప్పుడు మీ కులం వచ్చి మీకు అన్నిటిని తుడుస్తుందా? మీ ఆచారం వచ్చి మిమ్మల్ని ఊరడిస్తుందా? బాగా ఆలోచించండి శాస్త్రి గారు. ఏం మాట్లాడరు? వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? ఆపరేషన్ థియేటర్ ముందు గొడవ చేస్తారే? క్షమించండి డాక్టర్ గారు, మా అమ్మాయి పరిస్థితి. మరేం భయపడక్కర్లేదండి, ప్రమాదం తప్పింది, కాసేపట్లో స్పృహ వస్తుంది. భగవంతుడు మా పక్షాన ఉన్నాడు. ప్రస్తుతానికి మీ పక్షాన్నే ఉండొచ్చు శాస్త్రి గారు, కానీ అనుకున్న ప్రకారం ఈ పెళ్లి జరగకపోతే ఆ అమ్మాయి మళ్ళీ విషం తాగదన్న గ్యారంటీ ఏమి? అవును శాస్త్రి గారు, మీ అమ్మాయి నుంచి మా కుమార్నైతే దూరం చేయగలిగారు గాని విషం సీసాన్ని దూరం చేయగలరా? చూడండి, మీరు చెప్పినవన్నీ నిజాలే కావచ్చు, కానీ మా కులాన్ని వంశాచారాన్ని దూరం చేసుకోలేం కదండి. జానకి, వారు చెప్పింది కూడా ఆలోచించవలసింది. కన్నబిడ్డని బలి చేసుకుని వంశాచారం నిలబెట్టుకోవటం కంటే వంశాచారాన్ని వదులుకుని కన్నబిడ్డని సుఖపెట్టడం తల్లిదండ్రులుగా మన కర్తవ్యం.